హలో అండి, గుడ్ మార్నింగ్. టుడే మా హస్బెండ్ సండే కదా, అందుకని రొయ్యలు తీసుకొచ్చారండి. చూసారా రొయ్యలు ఎలా వండుతానో చూడండి. ఫస్ట్ అయితే ఒక దానిలో ప్రాన్స్ వేసుకొని, ఏమీ వేయకుండా ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా వాటిని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో? ఆ వాటర్ మొత్తం అవన్నీ ఇంకిపోవాలండి. ఇంకిపోయినాక డ్రై అవుతాయి. కొంచెం డ్రై అయినప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు. అలా నీసు వాసన అనేది పోతుంది కదా. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో? పసుపు వేసినాక అవి కొంచెం బాగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి. బాగా గట్టిగా వేయించుకోవాలి. అప్పుడు మనము కర్రీలో తినడానికి రొయ్యలు చాలా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చిగా ఉండవు, మెత్తగా అనిపించవు, తినటానికి బాగుంటుందండి. అంత బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వేరొక దానిలో సపరేట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. అవి మగ్గిన తర్వాత అందులో అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని, చూసారు కదా, నేను కేజీ రొయ్యలు తీసుకొచ్చానండి. కేజీ ఒలిస్తే అన్నీ అయినాయి అంటండి. అయితే నేను అవి వేయించి సపరేట్గా తీసి ఇందులో వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత రొయ్యల్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి రొయ్యల్ని కూడా. కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటిల్లో టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం సేపు అలా మగ్గనివ్వాలండి టమాటాలని. కొంచెం సేపు టమాటాలని మగ్గనిచ్చిన తర్వాత అందులోనే నేను మునక్కాయలు కూడా వేసానండి. ఉన్నాయి కదా అని వేసానండి. 4 మునక్కాయలు ఉంటే అవి కూడా వేసాను. మునక్కాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. మునక్కాయలు కూడా వేసి మగ్గిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఉప్పు అన్నిటికీ పట్టాలి కదా. తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని బాగా కలపండి. కూరని బాగా కలిపి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. మునక్కాయలు పచ్చిగా ఉంటాయి కదా, మగ్గిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. చూసారు కదా, వాటర్ని యాడ్ చేశాను. అలా కలిపిన తర్వాత మునక్కాయలు కూడా అవి మగ్గాలి కాబట్టి కొంచెం సేపు ఉడకనిద్దామండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు కూరని మగ్గనివ్వండి. నీరంతా ఇంకిపోవాలి కదా. చూసారా ఎలా వచ్చిందో? మునక్కాయలు కూడా బాగా మగ్గాయి కదండి. మునక్కాయలు చాలా బాగా మగ్గాయి కదండి. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి. వాటర్ ఉంది కదా అందులో. వాటర్ మగ్గుతున్నప్పుడు అందులోనే కొంచెం మనం చేసి పెట్టుకున్న మసాలా వేయాలండి. మసాలా జీలకర్ర, ధనియాలు వేసానండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు.
అలా వేసిన తర్వాత చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వానకి ఈ క్లైమేట్కి ఇలా మంచిగా రైస్ వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా రొయ్యల కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి సరేనా అండి, మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.